ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం. సువర్ణత్తయ్య గారు రోజు తినే తిండి కొంచెం కూడా పెట్టను. ఈ మందులే వేస్తాను, ఈ పథ్యమే పెడతాను. సువర్ణ, విన్నావా? నా మీద ఒట్టేసింది. పొరపాటున కక్కుర్తి పడ్డావో నా దీపం గాల్లో కలిసిపోతుంది. రఘురాం, నక్షత్ర చేత ఇవన్నీ నువ్వే చేయించాలి. అలాగే చేయిస్తాను దుర్గ గారు. చేయకపోతే చస్తానుగా. అమ్మ దుర్గమ్మ గారు. చెప్పండి డాక్టర్. ఈ బెత్తం మీ దగ్గరే ఉంచుకోండి. ఈవిడికి రోజు మందులు ఇవ్వగానే 3 పూటల ఈ బెత్తంతో 10 సార్లు కాళ్ళ మీద ఈవిడి చేత గట్టిగా కొట్టించండి. అలాగే. అలా కొట్టి నొప్పి వచ్చిందో లేదో అడగండి. నొప్పి వచ్చిందో నొప్పి వచ్చిందో తగ్గినట్టు, రోకపోతే తగ్గినట్టు, అంతేగా? అంతేనమ్మా. అమ్మ సువర్ణ గారు, మీరేం టెన్షన్ పడకండి, అంతా నేను చూసుకుంటాను. చూసుకుంటావు. ఏంట్రా నువ్వు చూసుకునేది? నువ్వు చూసాక నాకు టెన్షన్ మొదలైందిరా. నోటికాడు కూడా ఎలాగో లాగేశావు. మళ్ళీ కాళ్ళ మీద దెబ్బలు కూడా గిఫ్ట్ గా ఇచ్చి వెళ్తున్నావు కదరా. అమ్మో, ఇప్పుడు నేను ఈ బెత్తం దెబ్బలు ఎలా భరించాలరా దేవుడా. అమ్మ దుర్గమ్మ గారు, మీరు 2 రోజులు ఇదే వైద్యం చేయండి, నేను మళ్ళీ వస్తాను. అలాగే డాక్టర్. వీడు డాక్టర్, వీడిదేనం చెయ్య. మళ్ళీ డాక్టర్ గారంట, వీడి మోహం. అమ్మా, బెత్తం మాత్రం జాగ్రత్తమ్మా, అది దైవ బెత్తం. అలాగే డాక్టర్, మీరు వెళ్ళండి డాక్టర్. మాకు సువర్ణకి నయం అవడమే ముఖ్యం. నేను చూసుకుంటాను కదా. ఉంటానమ్మా. మంచిది డాక్టర్. బం బం భోలేనాథ్, బం బం భోలేనాథ్, బం బం భోలేనాథ్. ఏంటిది? రాగి ముద్ద. డాక్టర్ గారు చెప్పారు కదా, రాగి ముద్ద, పల్చటి మజ్జిగ, అదే నీ భోజనం ఈ పూటకి. మరి ఆ నాన్ వెజ్ కూరలు? అవి మాకు. ఇది చాలా అన్యాయం. నా చుట్టూ నాన్ వెజ్ కూరలు పెట్టి నన్ను ఇలా చప్పడి రాగి ముద్ద తినమంటూ అన్యాయం. సువర్ణ, నువ్వు మంచి తిండిపోతువి. అదే, మంచి తిండి పుష్టి గల దానివి అంటున్నాను. నీలాంటి దానికి ఇన్ని రోజులు అలాంటి వంటలన్నీ వండి పెట్టాం. నువ్వు కూడా పక్క వాళ్ళ గురించి ఆలోచించకుండా గిన్నెలన్నీ ఖాళీ చేసేదానివి. కానీ ఇప్పుడు అలా కుదరదు కదా. నువ్వు ఖచ్చితంగా ఈ చప్పిడి రాగి ముద్ద తినాలి, లేదంటే నీ ప్రాణం మీదకి వస్తుందని డాక్టర్ గారు చెప్పారు కదా. అయ్యో, అతను ఒక డాక్టర్, అతను చెప్పింది మనం ఫాలో చేయాలా? ఏంటి దుర్గా ఇది? ఇందులో నేను చేసింది గాని, చేయగలిగేది గాని ఏమైనా ఉందా సువర్ణ? నువ్వు ప్రాణం మీదకి తెచ్చుకుని వీల్ చైర్లో కూర్చున్నావు. నిన్ను బాగు చేయడానికి నేను కష్టపడి వెతికి ఓ గొప్ప వైద్యుణ్ణి తీసుకొచ్చాను. ఆయన ఇలా తినమని చెప్పాడు. నీకు బాగవ్వాలనుంటే తిను, లేదంటే నీ ఇష్టం. దుర్గా, నాకు బాగా అవ్వాలనే ఉంది, కానీ ఈ ఒక్క పూటకి ఆ నాన్ వెజ్ కూరంతా తిని రేపటి నుంచి చప్పడి ముద్ద తింటాను. చూడు సువర్ణ, ఇందాక కషాయం తాగావు, అప్పుడు కూడా ఇలానే చాలా ఇబ్బంది పడుతూ తాగావు. కషాయం తాగాక ఖచ్చితంగా ఈ చప్పుడు కూడా తినాలి కదా. పైగా నక్షత్ర వాళ్ళ మావయ్య మీద ఒట్టేసింది. అవును సువర్ణ, ప్లీజ్ నన్ను బతకని. నాకు మీరేం గుర్తు చేయక్కర్లేదు. మా అత్తయ్య గారికి ఏం పెట్టాలో నాకు తెలుసు. అందుకే నేను ఈ రాగి ముద్ద వండాను, ఈ పలుచటి బటర్ మిల్క్ చేశాను. దీనిలో ఉప్పు కూడా లేదు. అత్తయ్య గారు, మీరు ఇదే తినాలి. ప్లీజ్ తినండి, ప్లీజ్. ఈ ఒక్క రోజుకే అంతే.
ప్లీజ్ అత్తయ్య గారు, ఈ ఒక్క వారం అంతే. పోనీ ఈ ఒక్క పూటకే ప్లీజ్. ఒక్క వారమే అత్తయ్య గారు, ప్లీజ్. పోనీ ఒక పని చేద్దాం, ఈ రాగి ముద్దతో ఆ కూరలు నంచుకుంటాను. ఎందుకు? నేను చచ్చి శవం అవుతాను. నన్ను వండించుకొని ఫ్రై చేసుకొని ఉప్పు కారం చల్లుకొని తినేసేయి. రఘురామ్, చెప్తుంటే అర్థం కాదు. తినప్పటి నుంచి అవే తిని బలిసా, సరిపోదా? ఒక్క వారం తినకపోతే చచ్చిపోతావా? నీ దిక్కుమాలిన నాలుగు కోసం యువతల మనుషులు ప్రాణాలు తీసేస్తావా? నోరు మూసుకొని తినా. అస్సలు బాలేదు, నన్ను తినలేను. ఎందుకు తినలేవు? విను. కావాలంటే నీళ్లు తాగు. మామయ్య, ఎందుకంత హార్ష్ గా పెడతావు? నువ్వు ఒట్టేసింది నా మీద, ఆవిడ మీద కాదు, నీ మీద కాదు. నాకు అసలే ప్రాణం అంటే తీపి. నువ్వు తిను. సువర్ణ, నీ బాధ నేను చూడలేకపోతున్నాను. ఏంటో, నీ మొగుడు జైల్లో, నువ్విక్కడ సేమ్ ఒకే తిండి తింటున్నారు. దీన్నే అంటారు చేసుకున్న కర్మ అని. దుర్గా, రాజశేఖర్ అంటే తప్పు చేశాడు, నువ్వు జైల్లో వేయించావు కాబట్టి ఇలాంటి భోజనం చేస్తాడు. నేనే తప్పు చేయలేదు కదా. బాలే చెప్పావులే. గురువింద గింజలు మాటలాపి తిను సువర్ణ, తిను తిను. తిను 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 తిను. సువర్ణ, ఇంక నీకన్నీ కష్టాలే. నువ్వు చేసిన దుర్మార్గాలకి జాలి పడకూడదు. నా కొడుకు మురారి నీ కడుపున పుట్టినవాడే అయినా వాణ్ణి చంపేయాలనుకున్నా. నీలాంటి దాని మీద జాలి చూపిస్తే నిప్పు మీద పడిన తేలు మీద జాలి చూపించినట్టే. రక్షించాలని చేయి పెడితే ఆ చేతినే కొడుతుంది తేలు. అందుకే నీకు ముందు ముందు ఇంకా డోస్ పెంచుతాను. నువ్వది భరించలేక దుర్గా నన్ను రక్షించు, నేను కావాలనే కాళ్ళు లేనట్టు డ్రామా ఆడాను అని నీ అంతట నువ్వే ఒప్పుకునేలా చేస్తాను. ఏ రఘురామ్, ఇలారా. దుర్గదంతా కావాలని చేసింది. ఆ వైద్యుడి గాడిని కావాలని నన్ను ఇరికించడానికి తీసుకొచ్చింది. ఇదంతా తెలిసి కూడా నువ్వు నన్ను ఆ తిండి తినమని ఎందుకు బలవంతం చేస్తున్నావు? లేదంటే నేను నీకు సపోర్ట్ చేయాలా? అలా చేస్తే దుర్గకి నా మీద కూడా డౌట్ రాదా? డౌట్ వస్తే దుర్గ నన్ను కూడా ఒక ఆట ఆడుకోదా? నాకు పనిష్మెంట్ ఇవ్వదా? అంటే నీకు పనిష్మెంట్ ఇస్తుందని నా చేత తిండి తినిపిస్తావా? సువర్ణ, నీకు ముందే చెప్పాను దుర్గ చాలా డేంజర్ అని. నువ్వు విన్నావా? నా మొగుడు 4 రోజుల్లో దుర్గని నాశనం చేసేస్తాడు అని సంబరపడిపోయావు. ఇప్పుడు దుర్గిచ్చిన కౌంటర్కి పొలలో పడిన చేపల గిలగిలా కొట్టుకుంటున్నావు. అదంతా వదిలే. ప్లీజ్ రఘురామ్, నువ్వు నా కోసం ఒక్క ఫేవర్ చెయ్యి. ఏంటది? దుర్గకి నక్షత్రకి తెలియకుండా నాకు కొంచెం ఆ కూరలన్నీ వేసి భోజనం పట్రా. నేను తింటాను. ఏంటి? నా చేత్తో నేను నీకు నాన్ వెజ్ కర్రీలన్నీ వేసి భోజనం తీసుకురావాలా? నువ్వు తింటావా? అంటే నా చెయ్యి నా నెత్తినే పెట్టించి నన్ను భస్మాసురుని చేద్దాం అనుకుంటున్నావా? నాకు ఆకలిస్తుంది, కొంచెం అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? నక్షత్రం నా మీద ఒట్టు పెట్టింది. నువ్వు ఇవన్నీ తింటే నేనేమైపోవాలి? ఏంటి పెద్ద ఒట్టు ఒట్టు అని గింజుకుంటున్నా? ఒట్టు పెడితే ఏమవుతుంది? నిజంగానే చచ్చిపోయేటట్టు నాటకాలాడుతున్నా? అసలు ఒట్టు పెడితే ఎవరైనా చస్తారా? చచ్చిందిగా మా అక్క. ఆ దుర్గని నాశనం చేస్తానని, లేదంటే చస్తానని తనమే తనే ఒట్టు పెట్టుకుంది. దెబ్బకి చచ్చింది. అందుకే
దుర్గకి వ్యతిరేకంగా పెట్టే ఏ ఒట్టైనా చాలా డేంజర్ అని నేను నమ్ముతాను. నేను తీసుకురాను. ఒకవేళ నేను తెస్తుంటే దుర్గ చూసిందనుకో, ఇంకా నా పని అంతేగా. అవు నాకు కూడా నీ తిండే పెడుతుంది. అప్పుడు అక్కడ వండిన చేపల పులుసు, చికెన్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ అన్నీ నేను తినకుండా నీలా ఏడుస్తూ కూర్చోవాలి. అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి అవన్నీ తింటావా? అంతేగా. అసలు ఆ దుర్గ చేపల పులుసు పెడుతున్నప్పుడే నాకు నోట్లో తెగ నీళ్ళు వచ్చేసాయి. నాకు కూడా. అయితే నువ్వు నీళ్లే నములుతూ ఉండు, నేను వెళ్ళి ఆ రుచికరమైన నాన్ వెజ్లన్నీ తినేసి వస్తాను. ఏ రఘురామ్, నేను వినను, ఓన్లీ తింటాను. నీకు వాసన బాగా వస్తోంది కదా, అది పీల్చుకొని అవన్నీ తిన్నట్టుగా ఊహించుకో. ఓకేనా? రే పాపాత్ముల్లారా, ఇక్కడ ఇంత మనిషిని ఆకలితో మార్చి మీరు ఒకడు చికెన్లు మటన్లు తింటారా? పురుగులు పడిపోతారా? పురుగులు పడిపోతారు. కాదు, చేపల పులుసులో పడతాం. నన్ను తిండి లేకుండా మాడుస్తావా? నా ముందే మీరు మంచి భోజనం చేస్తారా? దుర్గా, నేను చంపేస్తాను, నేను చంపేస్తాను. తొంగి సచ్చినాడు. హలో మేడం, చెప్పండి. నేను నీతో ఏంటయ్యా చెప్పేది? ముందు ఫోన్ తీసుకెళ్ళి రాజశేఖర్కి ఇవ్వు. ఓకే మేడం. సార్, మేడం ఫోన్ చేశారు. చెప్పు స్వర్ణ, ఏంటి? ఏంటా? ఏం చేస్తున్నావు నువ్వు? జైల్లో కూర్చుని బిర్యానీలు తింటూ ఎంజాయ్ చేస్తున్నావా? ఇప్పుడు ఏమైంది సువర్ణ? ఏమైందా? ఇక్కడ దుర్గ నా జీవితంతో ఆడుకుంటుంది. ఏంటి ఆడుకుంటుందా? అంటే నేను దుర్గని వారం రోజుల్లో నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చాను కదా. దుర్గ భయపడలేదా? భయపడ్డామా? ఎవరు ఆ దుర్గ? ఆ రాక్షసి భయపడుతుందా? నువ్వు పెట్టిన వారం రోజుల గడువు నాకు పెట్టింది. నీ గడువు పెట్టడం ఏంటి? వారం రోజుల్లో నన్ను ఈ వీల్ చైర్లోంచి లేపి నిలబెడతానని చెప్పి ఓ నాటు వైద్యుడిని తీసుకొచ్చి నాకు కషాయాలు తాగిస్తోంది. తిండి పెట్టడం మానేసి నా చేత రాగి సంకటి చెత్త తిండి తినిపిస్తోంది. జైల్లో నువ్వు ఏం తినాలో నా చేత అది తినిపిస్తోంది. నువ్వు జైల్లో ఉంటే నాకు ఈ ఇల్లే జైలు చేసేసింది. అంతేకాదు, నువ్వు జైల్లో బిర్యానీలు మింగుతూ జైలు సెంట్రీలతో అన్ని సేవలు చేయించుకుంటుంటే ఇక్కడ దుర్గ నాకు రకరకాల శిక్షలు వేయిస్తుంది. మంచి పెనుబెత్తంతో నన్ను చావుచిత కొడుతుంది. ఆ కొట్టడానికి నా కాళ్ళు కత్తిగట్లు పడ్డ సొరకల్లా తయారైపోయాయి. దుర్గ ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసా? నువ్వు దుర్గని వారం రోజుల్లో నాశనం చేస్తాను అని గడువు పెట్టడం వల్ల. అందుకే ఆ కోపంతో నీ మీద చూపించాల్సిన కోపం నా మీద చూపిస్తుంది. కావాలని నన్ను ఇరికించి ఆడుకుంటుంది. సువర్ణ, నువ్వు కంగారు పడకు. నేను ఖచ్చితంగా దుర్గని నాశనం చేసి తీరుతాను. నేను పెట్టిన గడువులో ఒకరోజు గడిచిపోయింది, ఇంకా 6 రోజులుంది. ఆ 6 రోజుల్లో ఖచ్చితంగా దుర్గని నాశనం చేస్తాను. నువ్వు దుర్గని నాశనం చెయ్యకపోతే నా ఆస్తి పంజరాన్ని కళ్ళ చూస్తావు. దెబ్బలు భరించడం, ఈ తిండి తినడం, ఈ కషాయాలు తాగడం. అమ్మో, ఒక్కరోజుకే నాకు దేవుడు కనిపించాడు. ఇంకా 6 రోజులంటే అమ్మో, తలుచుకుంటుంటేనే గుండె ఆగిపోతుంది. నిజంగానే చచ్చిపోతాను. ఏ సువర్ణ, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు అస్సలు భయపడద్దు.
నేను ఆ దుర్గని 6 రోజుల్లో శిక్షిస్తాను. నా సొంత జైల్లో పెట్టి నీకు ఎలాంటి శిక్ష వేస్తుందో అంతకు 10 రెట్లు ఎక్కువ శిక్ష వేస్తాను. తీసుకెళ్ళిపో రాజశేఖర్. దుర్గని వెంటనే తీసుకెళ్లి శిక్షించేయి. లేదంటే ఈ శిక్షలు భరించలేక నేను నిజమైనా చెప్పేస్తాను, లేదా ప్రాణాలైనా వదిలేస్తాను. ఏయ్ సువర్ణ, నువ్వు అలాంటివేమీ చేయొద్దు. నేను వీలైనంత త్వరగా ఆ దుర్గని శిక్షిస్తాను. కానీ ఈ లోపు ఆ దుర్గ ప్లాన్ ఏంటో, అది ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో అన్ని డీటెయిల్స్ తెలుసుకో. అవన్నీ తెలుసుకుని నాకు చెప్పు. అలాగే. దుర్గ ఏ క్షణం ఏం చేసినా నీకు చెప్తాను. నువ్వు మాత్రం దుర్గని వదలద్దు, చంపే. అది చావాలి. నువ్వు జైల్లో వేస్తానంటున్నావు కదా, అక్కడికి నేనే వస్తాను. వచ్చి ఆ దుర్గ నన్నిప్పుడు ఏ బెత్తంతో కొడుతుందో అదే బెత్తంతో నేను దుర్గని కొట్టి 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 చంపేస్తాను. సరే 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 సరే, నీ కోరిక తీరుతుంది సువర్ణ. కొంచెం ఓపిక పట్టు, కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? ఓపిక, జాగ్రత్త. నువ్వు వెంటనే చెప్పిన పని చేయలేదనుకో, ముందు నేను నీ పీక కోసి చంపేస్తాను. సర్లే, బాయ్. చక్రి సార్, దేవుడా, అమ్మా. దుర్గా, నువ్వు నాకిస్తున్న ఈ దెబ్బలు అప్పుల్లాంటివి. అవి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను, చూస్తూ ఉండు. అబ్బో సువర్ణ, రాజశేఖర్ని పిలిపించుకుని మరి నన్ను నాశనం చేస్తానంటావా? పిలిపించు. ఈసారి రాజశేఖర్ బయటికొచ్చాక ఏం జరుగుతుందో చూడు. ఇదేంటి ఈ టైంలో సువర్ణ కాల్ చేస్తోంది? ఏంటి సువర్ణ? రఘురామ్, ఒక్కసారి ఇక్కడికి రావా? ఏమైంది? నువ్వు రా, చెప్తాను. సరే, వస్తున్నా. ఏంటి సువర్ణ? ముందు నువ్వు లైట్ ఆన్ చేయి. ఏమైంది సువర్ణ? నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది? కాళ్ళు ఇంతలా సెలిపేస్తూ ఉంటే ఇంకా నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది? ఓహో, కాళ్ళ నొప్పులా? దానికి నన్ను ఎందుకు రమ్మన్నావు? నాకు కొంచెం ఎవ్వరూ చూడకుండా వేడినీళ్లు కాచి కొంచెం తీసుకొచ్చిస్తావా? వేడినీళ్లు కాయడం ఎందుకు? బాత్రూంలో హీటర్ ఉందిగా. అయినా ఈ టైంలో స్నానం ఏంటి? అయ్యో, నేను వేడినీళ్ళు అడిగింది స్నానానికి కొత్త వెర్రి వెంకడప్ప. కాళ్ళకి కాపడం పెట్టుకోవడానికి. అరే, కాపడమా? అవును, కాపడమే. నా కాళ్ళు ఎలా వాచిపోయాయో తెలుసా? అమ్మో, మొత్తం వాతలు తేలిపోయాయి. కాళ్ళు మొత్తం నల్లగా పెయింట్ వేసినట్టు అయిపోయాయి. ముందు ఆ షెల్ఫ్ లో నొప్పులకి ఆయింట్మెంట్ ఉంది, అది తీసుకురాపో. ఇదిగా, అంత బాధపడకపోతే నువ్వే లేచెళ్ళి ఆయింట్మెంట్ తెచ్చుకోవచ్చు కదా. ఇదేంటి, నీ పాదాలు ఎలా అయిపోయాయి? పాదాలే కాదు, ఓ కళ్ళ వరకు ఇలాగే ఉన్నాయి. అవ్వా, ఇదిగా, నువ్వు అడి తిరిగి నిలబడు. సరే సరే, ఏడవకో. ఏడవకేం చేయాలి? చక్కగా అన్ని దెబ్బలు అన్ని నొప్పులు తగ్గిపోయి
నార్మల్ గా నడవగలుగుతున్న నన్ను కాళ్ళ మీద బెత్తంతో కొట్టించి కొట్టించి అమ్మా నడవలేని స్థితికి తీసుకొచ్చేసింది ఆ దుర్గ. ఆ నాటు వైద్యుడితో చెప్పాను కదా అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నానని, నడుస్తుంటే నరకం కనిపిస్తుందని. అయ్యో ఇప్పుడు ఆ మాట నిజం చేసేసింది దుర్గ. అడుగు తీసి అడుగు వేయాలంటే దేవుడు కనపడుతున్నాడు. చక్కగా నడవగలిగే స్టేజ్ నుంచి మళ్ళీ వీల్ చైర్ కి పర్మనెంట్ అయిపోయేలా ఉన్నాను. అందుకే చెప్తోంది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. దుర్గకి నిజం చెప్పేసి క్షమాపణ అడిగే. హ్యాపీగా నువ్వు నీ ఇంటికి, మేము మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ముందు ఆ కారులో వెళ్తుంది దుర్గే కదా? అవునయ్య గారు, దుర్గ గారే. నువ్వు దుర్గ వెనకాలే ఫాలో అవ్వు.